నేపాల్ రావణ కాష్టంలా రగిలిపోతోంది. సోషల్ మీడియా బ్యాన్ నిర్ణయంతో మొదలైన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. 10 మంది చనిపోయిన, 100 మంది గాయాల పాలైన యువత అంతా నేపాల్ సర్కార్పై ఉద్యమం చేస్తోంది. రక్తం చిందని, ప్రాణాలు పోని, అనుకున్నది సాధించే వరకు విరమించేదే లేదు అన్నట్లు పోరాటం సాగిస్తోంది. దీంతో ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి వచ్చింది. అసలు నేపాల్లో ఏం జరుగుతోంది? ప్రధాని పరారయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? యువత ఆగ్రహానికి కారణమేంటి? సోషల్ మీడియా బ్యాన్ మాత్రమే నిజమైన కారణమా? రగులుతోన్న నేపాల్ ప్రధాని పరార్. 24 గంటల్లోనే రావణ కాష్టంలా నేపాల్. 25 మంది మృతి, 300 మందికి పైగా గాయాలు. యువత దెబ్బకు ప్రభుత్వంలో ప్రకంపనలు. అసలేం జరిగింది? ఆందోళన ఎందుకు? సోషల్ మీడియా బ్యానే నిజంగా కారణమా? ఆందోళనల వెనక అసలు సంగతి వేరే ఉందా? యువత దేశ భవిష్యత్కు సంపద. వాళ్లు నిబంధనలు సృష్టించగలరు, బద్దలు కొట్టగలరు. యూత్ కు కోపం వస్తే ఏం జరుగుతుందో, ఫలితం ఎలా ఉంటుందో నేపాల్ పరిణామాలు సాక్ష్యంగా నిలిచాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రగిలిపోయిన యువకులు ఆందోళన బాట పట్టారు. ప్రధాని కూడా పరారయ్యే రేంజ్ పోరాటం చూపించారు. ప్రస్తుతం అన్నింటికీ సోషల్ మీడియానే ఆధారమయ్యింది. అలాంటి సోషల్ మీడియాపై నేపాల్ ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ సహా సోషల్ మీడియాపై బ్యాన్. అవినీతికి వ్యతిరేకంగా యువత చేపట్టిన ఆందోళనలు నేపాల్లో రాజకీయ సంక్షోభానికి దారితీశాయి. నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేసి బాధ్యతలను డిప్యూటీ పీఎంకు అప్పగించారు. అనారోగ్య కారణాలు చూపించి దుబాయ్ వెళ్లే ప్రయత్నాలు చేస్తున్న ఓలీ యుఏఈ ప్రభుత్వ ఆశ్రయం కోరాడు. ఆయన సురక్షితంగా దేశం విడిచి వెళ్లేందుకు సైన్యం అనుమతించింది. ఆర్మీ సూచనలతో ఓలీ పదవి నుంచి తప్పుకున్నాడు. ట్విట్టర్, యూట్యూబ్ లాంటి మొత్తం 26 సోషల్ మీడియా వెబ్సైట్లపై నిషేధంతో ఆందోళనలు మొదలు కాగా 24 గంటల్లోనే ప్రధాని రాజీనామాకు కారణమయ్యాయి. జెన్జీ ఆందోళన పేరుతో యువత చేపట్టిన నిరసనలు భారీ అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారింది. నేపాల్ పార్లమెంటు భవనానికి కూడా ఆందోళనకారులు నిప్పంటించారు. పెద్ద సంఖ్యలో యువతీ యువకులు వీధుల్లోకి వచ్చి పోలీసులు, సైన్యాలతో పోరాటం చేస్తున్నారు. ఎక్కడికక్కడ వాహనాలకు నిప్పంటించి ప్రభుత్వ కార్యాలయంపై దాడులు చేస్తున్నారు. 2 ఏళ్ల కిందట శ్రీలంకలో మాదిరిగా ప్రజలు అధ్యక్షుడి నివాసంపై దాడి చేసి నిప్పంటించారు. సోమవారం రాత్రి అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసిన కేపీ శర్మ సోషల్ మీడియాపై నిషేధాన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయినా సరే నేపాల్ యువత ఆగ్రహం చల్లారలేదు. మంగళవారం కూడా నిరసనలు తీవ్రస్థాయిలో కొనసాగాయి. అధ్యక్షుడు, ప్రధాని, మంత్రుల నివాసాలకు ఆందోళనకారులు నిప్పంటించారు. ఆర్థిక మంత్రిపై కూడా దాడికి పాల్పడ్డారు. వరుస ఆందోళనలతో హోంశాఖ, ఆర్థిక శాఖ సహా పలువురు మంత్రులు తప్పుకున్నారు. ప్రధాని కూడా రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఫేస్బుక్, వాట్సాప్, స్నాప్చాట్ లాంటి హ్యాండిల్స్ పై నిషేధం ఉన్నప్పటికీ టిక్టాక్ తో పాటు విపిఎన్ సాంకేతికత ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకునే వేలాది మంది యువత రాజధానిలో గుమిగూడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. అధికారుల హెచ్చరికల్ని ధిక్కరించి మరీ నిషేధిత ప్రాంతాల్లోకి వచ్చారు. దీంతో కాల్పులు జరిపారు పోలీసులు. ఈ నిరసనల్లో పాల్గొన్న వాళ్లంతా 28 ఏళ్లలోపు వాళ్లే. పైకి ఇది సోషల్ మీడియా హ్యాండిల్స్ పై నిషేధంగా కనిపించినా అసలు కారణం వేరే కనిపిస్తోంది. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను బ్లాక్ చేస్తామని సెప్టెంబర్ 4న ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ ప్రకటన వెనుక రాజకీయ కారణాలు కనిపించాయి. నేపాల్లో కొన్ని రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు వైరల్ అవుతున్నాయి. వీటిలో ముఖ్యమైంది రాజకీయ నాయకుల వారసుల పోస్టులు. పొలిటికల్ నెపోకిడ్స్ అంశం నేపాల్లో వైరల్ గా మారింది. కొంతమంది రాజకీయ నేతల పిల్లలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది యువతకు మరింత కోపం తెప్పించింది.
పొలిటికల్ నెపోకిట్స్ వ్యవహారం మాత్రమే కాదు, ప్రభుత్వ అవినీతి ఒప్పందాలు అంటూ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2017లో నేపాల్ ఎయిర్వేస్ 2 విమానాల్ని కొనుగోలు చేసిన ఒప్పందం వెనుక పెద్ద అవినీతి జరిగిందనే ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో పాటు వ్యవసాయ రంగాన్ని నేపాల్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కొన్ని పోస్టులు కనిపించాయి. ఇకటు పన్ను చెల్లింపుదారుల డబ్బును రాజకీయ కుటుంబాలు వృధా చేస్తున్నాయంటూ రెడ్డిట్ తో పాటు మరికొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చర్చ జరిగింది. ఇవన్నీ ప్రభుత్వానికి కోపం తెప్పించాయి. దీంతో ఏకంగా సోషల్ మీడియా హ్యాండిల్స్ పై నిషేధం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా సోషల్ మీడియాపై బ్యాన్ తో నేపాల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ప్రతిపక్షాలు కూడా ఆజ్యం పోయడంతో యువత పెద్ద ఎత్తున నిరసనలకు దిగింది. హింసాత్మక ఘటనల్లో కొందరు చనిపోవడంతో ప్రధాని రాజీనామా చేసే వరకు వ్యవహారం వెళ్ళింది. ప్రధాని పరారయ్యే స్థాయి ఉద్యమానికి సుదన్ గురుంగ్ నాయకత్వం వహించాడు. అతడి నేతృత్వంలో నిర్వహించే హమీ నేపాల్ అనే ఎన్జిఓ సంస్థ ఈ ఆందోళనను ముందుండి నడిపించింది. నేపాల్ ఆందోళనలో ఎక్కువ మంది యువత, పాఠశాల విద్యార్థులే పాల్గొన్నారు. నేపాల్ జెన్జీ ఆందోళనలో 25 మంది ప్రాణాలు కోల్పోగా 300 మందికి పైగా గాయాలయ్యాయి. ఓలీ రాజీనామా నిరసనకారుల ప్రధాన డిమాండ్. అయితే ఇప్పుడు నేపాల్లో ప్రధాని రాజీనామా చేసినా ప్రభుత్వం కూలిపోయినట్లు కాదు. ఆ దేశంలో ప్రధాని కార్యనిర్వాహక విభాగానికి చీఫ్ మాత్రమే. అధ్యక్షుడు ప్రభుత్వానికి అధిపతి. అధ్యక్షుడు రాజీనామా చేస్తేనే ప్రభుత్వం పూర్తిగా కూలిపోతుంది. మరో వారం రోజుల్లో నేపాల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. యువత తలుచుకుంటే చాలు రాజులు, రాజ్యాలే కూలిపోతాయి. ఇవాళ నేపాల్, నిన్న బంగ్లాదేశ్, మొన్న శ్రీలంక సంక్షోభాలు ప్రూవ్ చేస్తోంది అదే. అసలు బంగ్లాదేశ్, శ్రీలంకలో ఏం జరిగింది? అక్కడి ప్రభుత్వాలు కూలిపోవడం వెనుక చోటు చేసుకున్న పరిణామాలేంటి? ఇకపై నేపాల్లో ఏం జరగబోతోంది? రాజకీయం ఎలాంటి మలుపులు తిరగబోతోంది? వరుస సంక్షోభాలు సంధిస్తున్న ప్రశ్నలు, ఇస్తున్న సందేశాలు ఏంటి? ఇవాళ నేపాల్, నిన్న బంగ్లా, మొన్న శ్రీలంక. బంగ్లాదేశ్, శ్రీలంకలో అసలేం జరిగింది? నేపాల్ రాజకీయం ఏకపై ఎలా మారబోతోంది? నేపాల్ పరిణామాలిస్తున్న సందేశమేంటి? ఇప్పుడు నేపాల్ మాత్రమే కాదు, దక్షిణాసియాలోని దేశాల్లో ప్రజాగ్రహం పెరుగుతోంది. శ్రీలంక, బంగ్లాదేశ్లో ప్రభుత్వాలను కూలదోసి జనాల కోపం ఇప్పుడు నేపాల్ను అతలాకుతలం చేసింది. గత 2 ఏళ్లలో ఈ 3 దేశాల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రమయ్యాయి. ఈ ఆందోళనలు వీధుల్లో నినాదాలు వినిపించడమే కాదు, పాలకుల సింహాసనాలను కూల్చేశాయి. ఆర్థిక సంక్షోభం, అవినీతి, యువతలో నిరాశ లాంటి సమస్యలను పాలకులు పట్టించుకోకపోవడంతో దశాబ్దాలుగా అధికారంలో ఉన్న నాయకులు కూడా తమ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. శ్రీలంకలో రాజపక్స కుటుంబం పతనం, బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడం, ఇప్పుడు నేపాల్లో కేపీ శర్మ ఓలీ రాజీనామా ప్రజాస్వామ్య దేశాలలో జనాల గొంతును అధికార బలంతో అణచివేయలేమని క్లియర్ గా చెబుతున్నాయి. 2022లో చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక రాజకీయ సంక్షోభాన్ని శ్రీలంక చూసింది. విదేశీ మారక నిల్వలు అయిపోవడం, ఇంధనం, మందుల కొరత, విపరీతమైన ద్రవ్యోల్బణం, అధిక అప్పులతో జనాల జీవితాలు భారంగా మారిపోయాయి. దీనికి వ్యతిరేకంగా వేలాది మంది జనాలు రోడ్ల మీదకొచ్చారు. ప్రధాని మహీంద రాజపక్సే, అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేను అధికారం నుంచి తరిమేయడమే కాకుండా వారి ఇళ్లను తగలబెట్టారు. అధ్యక్షుడు గొటబాయ తన భవనాన్ని వదిలి పారిపోవాల్సి వచ్చింది. నిరసనకారులు పార్లమెంటు భవనం, రాష్ట్రపతి భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న రాజపక్సే కుటుంబం ఒక్కసారిగా తన సామ్రాజ్యాన్ని కోల్పోయింది. ఇప్పుడు నేపాల్లో కనిపించిన పరిణామాలే దాదాపుగా అప్పుడు శ్రీలంకలోనూ కనిపించాయి. పార్లమెంటు భవనంతో పాటు మంత్రుల నివాసాలకు నిప్పంటించారు. శ్రీలంక తరువాత బంగ్లాదేశ్లోనూ హింసాత్మక నిరసనలు మొదలయ్యాయి. విద్యార్థుల ఆందోళనలతో బంగ్లా వీధులు రక్తంతో తడిసిపోయాయి. 300 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం నెల రోజుల్లో ఆ దేశ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిప్పురవ్వగా మొదలైన విద్యార్థుల నిరసనలు అగ్నిగుండంగా మారి దేశాన్ని దహించివేశాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో
స్వాతంత్ర్య సమరయోధుల వారసుల కోటా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గతేడాది బంగ్లాదేశ్లో విద్యార్థులు నిరసనకు దిగారు. ఆ తరువాత అవి ఉద్రిక్తతలకు దారితీసి హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనలో దాదాపు 300 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. బస్సులను తగలబెట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. అప్పటి ప్రధాని షేక్ హసీనా అధికారిక నివాసంలో కూడా విద్యార్థులు ఎంటర్ అయ్యారు. దీంతో పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం సైనిక పాలన నడుస్తోంది. ఇప్పుడు నేపాల్, నిన్న బంగ్లా, మొన్న శ్రీలంక. జనాలు రోడ్ల మీదకు రావడం, దశాబ్దాలుగా ఉన్న రాజకీయ వ్యవస్థను కూలదోయడం, ప్రభుత్వాధికారులు జనాల శక్తిని తక్కువ అంచనా వేయొద్దని సూచిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జనాల విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరచకుండా పారదర్శకంగా, జవాబుదారీగా పాలన సాగించాలని ప్రభుత్వానికి ఈ సంఘటనలు వార్నింగ్ ఇస్తున్నాయి.